అన్నా ఇంకా ఎన్ని రోజులన్నా ఈ షికావత్ గాడికి బానిసల్లా బతుకుతాం? మన పుష్ప అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తిరిగి రాడా? అన్నా అన్నా మన పుష్పన్న గురించి టీవీలో చెబుతున్నారు. రే పదరా చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కెవరన్నా? రే పుష్పన్నకేమీ కాకూడదని మన ఊరి గంగమ్మకు పూజలు చేద్దాం పదండి. రే ఏంట్రా పులి వెనక్కి వెళ్ళిపోతుంది? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. పుష్ప పక్కా తెలుగు. ఆ పక్క నాదే ఈ పక్క. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే కొట్టుకోడు భూమి కొట్టలేదు పుట్టాడా నన్ను మించే ఇదికి తోడు ఇంకోడున్నాడు తోడు ఎవడంటే అది రేపటి నేనే. నా మీసవ నా సేతిలో నా గొట్టల నా సేతు సయ్యంటే సంధి కట. షికావత్ సార్ నా కొడక బుల్లెట్ కు భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఆరింటికోసారి 7ంటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూర్చుంటే ఓసారి ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. అవత్తా మీరు కూడా చేయండి పట్టుకొని కావచ్చు, పట్టుకుంటే వదిలేస్తారు కిందికి అటు మళ్ళీ కూర్చొన్న గొడ్డలేస్తే కూలీగా పోతారని నేను అడుగు చేస్తే ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి. కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్